హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ లాగ్స్. మన వీడియో మా గ్రామంలో జరుపుకున్న సంక్రాంతి గురించి మనం తెలుసుకుందాం. పండుగ అంటే మొదటగా గుర్తుకొచ్చే పదమే పల్లెటూరు. ఆ పల్లెటూరులో సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటారో మనం ఈ వీడియోలో చూసేద్దాం. సంక్రాంతి పండుగ సంబరాలు మా ఊరిలో వారం ముందు నుంచే మొదలవుతాయి. అది ఎలా అంటే ఇంటిని సరిదిద్దుకోవడం, ఇంటి ముందర పచ్చటి పందిలు వేయడం, పిండి వంటలు చేయడం, ఇలా చాలా హడావిడిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా ఐక్యతతో జరుపుకున్నాము. ఇళ్ల ముందు ముగ్గులు, గొబ్బిమ్మలు, పసుపు కుంకుమలతో గ్రామం మొత్తం శోభమయంగా మారింది. పండుగ భాగంగా యువత, పెద్దలు అందరూ కలిసి గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించాము. టోర్నమెంట్కి చిన్నలు, పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ పాల్గొని ఎంతో విజయవంతం చేశారు. ఈ సన్నివేశాలు చూస్తుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకం ఒకటి గుర్తుకొచ్చింది, మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే క్రికెట్ అంటే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్తో మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు చాలామంది మా యూత్ తెలియకోకుండా గుంతలో పడి దెబ్బలు తగిలించుకోవడం, కింద పడి మోక చేతులు, మోకాళ్ళు దొక్కపోవడం ఇలా చాలానే జరిగాయి. ఇలాంటి వారు మీ టీంలో ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఆడవారంతా రెడీ అయ్యి దేలం దగ్గరికి వచ్చేసారు. వారికి ముగ్గుల పోటీలు పెట్టాం. ఇక్కడ మీకు ఒక సంఘటన చెప్పాలండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చిన్న ముగ్గు వేశారు. ఆ ముగ్గు ఏదో గెస్ చేయగలరా? అదే చేతబడి ముగ్గు. ఇలా సంక్రాంతి డే మొత్తం ముగిసింది. నైట్ వచ్చేసరికి మళ్ళీ చిన్నపిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరం కలిసిగట్టుగా భజన, కోలాటం ఆటలు ఆడాం. ఇది అయిన తర్వాత పెద్దలు, పిల్లలు అందరం కలిసి 2 టీమ్స్గా డివైడ్ అయ్యి కబడ్డీ ఆడాం. ఇక్కడ 2 టీమ్స్ అంటే ఏమో కాదండి, ఒక అన్నదమ్ముళ్ళు ఒకవైపు, మామలందరూ కలిసి ఒకవైపు. ఇక్కడ ఎవరు గెలిచారో చెప్పండి చూద్దాం. మామలే గెలిచారు, ఎందుకంటే వాళ్ళ అనుభవంలో చాలా పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు. సో ఇలాగా 2 డేస్ మా ఊర్లో కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ లాస్ట్ డే ఇదేనండో, చాలా ముఖ్యమైన ఘట్టం మాకి. ఇప్పుడు మనం 3వ రోజు కనుమ పండుగకి ఎంటర్ అయ్యాం. కనుమ పండుగ అంటే మందుబాబులకి ఒక ఆనందమైన పండుగ అని చెప్పుకోవచ్చు. కనుమ పండుగ అంటే మా ఊరిలో మార్నింగ్ 3 నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటారా, మేకపోతులు, పొట్టేళ్ళు ఇలా చాలానే కోస్తారండి. అలాగా మందుబాబులకి చాలా ప్రసిద్ధమైన పండుగ. ఇలా మటన్ ముక్కలు రెడీ అవ్వగానే ఇంట్లో పెద్దలు, ఆడవారు వడలు చేసి పూరీలు ఇలా చాలా వంటకాలు చేస్తారండి. కలర్ రైస్ కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మార్నింగ్ పొద్దున్నే 9 నుంచి మా ఊర్లో చాందిని కట్టడం మొదలు పెడతారు. ఇది పక్క ఊరు నుంచి వచ్చి ఎవ్రీ ఇయర్ మాకు చేస్తారండి. వారికి మేము దానికి తగినంత అమౌంట్ ఇస్తాం. ఇలా కనుమ హాఫ్ డే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనకి నైట్ చాలా ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫెస్టివల్ చూసేకి పక్క ఊర్ల నుంచి చాలా మంది వస్తారు. అంటే వచ్చి స్టే చేయర్లే అండి, వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఒక్క నైట్ మా ఊరు మొత్తం జనాలతో సందడిగా ఉంటుంది. ఎటు చూసినా జనసందరాలు. ఈ జనాలని కంట్రోల్ చేసేకి ఊరి పెద్దలకు, యూత్కి చాలా కష్టం అయిపోతుంది. నైట్ మొత్తం అరిచి తెల్లవారుగానే మాకి గొంతు కూడా పోతుంది. మాట్లాడేకి కష్టం అవుతుంది. అంత క్రౌడ్ వస్తుంది. నమ్ముతారో నమ్మరో కానీ చూస్తే మటుకు మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడైనా చూడాలంటే ప్రతి పండగకి మా ఊరికి వచ్చేయండి, చూసేద్దాం. ఇందులో ముఖ్యంగా గొడవ చేసేది ఎవరంటే యూత్. ఏదో అలా తాగేసి వస్తారండి. డీజేకి, డప్పులకి డ్యాన్స్ వేస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా వినరు. ఇంకో విషయం, ఈ సంవత్సరం మేము డాన్సర్స్ని తీసుకురాలేదు. డాన్సర్స్ ఉంటే పండుగ మటుకు నెక్స్ట్ లెవెల్. ఆ జనాల్ని కంట్రోల్ చేయలేమనే ఉద్దేశంతోనే ఈ ఇయర్ మేము డాన్సర్స్ని పెట్టలేదు. కొన్ని సందర్భాల్లో మేము కంట్రోల్ చేయలేనప్పుడు పోలీసు వారు వచ్చి వారికి భయం చెప్తూ ఉంటారు. అలానే కోడి పందాలు పెట్టాం. పందాలు కాదంటే బెట్టింగ్ పందాలు కాదండో. ఏమిటంటే మా గ్రామానికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, వారి ఫ్యామిలీతో కలిసి. ఆయన, వారి కుటుంబం అందరూ కలిసి మా ఊరి ప్రజలతో కోలాటంలో పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. సో ఇలా దేవాలయం దగ్గర ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని గౌరమ్మను చాందిని బండిలో పెట్టి ఊరు మొత్తం మెరం తీసిన తర్వాత మా గ్రామ గంగమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. తెల్లవారుజామున ఉదయం 5 గంటలు గ్రామమాత గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నాం. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాం. సంక్రాంతి పండుగ చివరి రోజు అయిన కనుమ వేడుకలను ఘనంగా ముగించాం. భక్తి, సంప్రదాయం, ఐక్యత ఈ 3 కలిసి క్షణాల మనసుకు ఎంతో ప్రశాంతనిచ్చాయి. చివరగా గౌరమ్మ నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించాం. భక్తి శ్రద్ధలతో గౌరమ్మను నిమజ్జనం చేసి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలాగే పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇలా మా గ్రామంలో సంక్రాంతి పండుగను చేసుకుంటారు. భోగి రోజు మా ఊర్లో చిన్నపిల్లలకి పందాల పోటీలు పెట్టాం. గెలిచిన వారికి గిఫ్ట్స్ ఇచ్చాం. ఏమేమి ఆటలు ఆడారంటే లెమన్ స్పూన్, తాడు లాగు ఆట, ఇలా చాలానే గేమ్స్ కండక్ట్ చేసాం. ఈ విధంగా మా ఊరిలో సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. మీ ఊరిలో ఏ విధంగా జరుపుకుంటారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి.